హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం సెగ్మెంట్స్ అంటే ఏంటిది నేర్చుకుందాం. అసలు సెగ్మెంట్స్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి అవి నేర్చుకుందాం. అలాగనే ఈక్విటీ అంటే ఏంటిది, ఈక్విటీ ట్రేడింగ్ అంటే ఏంటిది అది నేర్చుకుందాం. అలాగనే డెరివేటివ్స్ అంటే ఏంటిదో అది నేర్చుకుందాం. ఈ డెరివేటివ్స్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి అవి కూడా నేర్చుకుందాం. బేసికలీగా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అంటే ఏంటిదో ఇన్ డీటెయిల్ గా నేర్చుకుందాం. అలాగనే కమోడిటీ గురించి నేర్చుకుందాం. అసలు కమోడిటీ ట్రేడింగ్ అంటే ఏంటిది, కమోడిటీ మార్కెట్ అంటే ఏంటిది, కమోడిటీలో ఎన్ని టైప్స్ ఉంటాయి, అలాగనే కరెన్సీ మార్కెట్ అంటే ఏంటిదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అందుకే ఈ వీడియోని మొత్తం ఎన్ వరకలా చూడండి. సో మనం టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. మన దగ్గర 4 టైప్స్ ఆఫ్ సెగ్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఈక్విటీ సెగ్మెంట్, సెకండ్ వచ్చేసి డెరివేటివ్ సెగ్మెంట్, థర్డ్ వన్ వచ్చేసి కమోడిటీ సెగ్మెంట్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి కరెన్సీ సెగ్మెంట్స్. ఇప్పుడు మనం ఈక్విటీ సెగ్మెంట్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. ఈక్విటీలో బేసికలీగా 2 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ టైప్ వచ్చేసి ఇంట్రాడే, సెకండ్ టైప్ వచ్చేసి లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్. ఇప్పుడు ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏంటిదో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ నేను రిలయన్స్ షేర్ కొనుక్కున్నా. ఇట్ ఈస్ బై ద వే ఇట్ ఈస్ నాట్ ఎ రికమెండేషన్. ఇప్పుడు రిలయన్స్ షేర్ని ఇవాళనే బై చేసిన అండ్ ఇవాళనే సెల్ చేసిన నేను. సో ఇది వచ్చేసి ఇంట్రాడే ట్రేడింగ్, ఈక్విటీ ఇంట్రాడే ట్రేడింగ్ కింద వచ్చేస్తుంది. ఇంట్రాడే ఈక్విటీ ట్రేడింగ్ కిందకి వచ్చేస్తుంది. ఒకవేళ ఇదే రిలయన్స్ నేను ఇవాళ కొన్న 2 years తర్వాత సెల్ చేసిన, నేను 2 సంవత్సరాల తర్వాత అమ్మిన, ఇది వచ్చేసి లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ వచ్చేస్తుంది. ఈక్విటీ అంటే ఒక స్టాక్ని కొని అండ్ సెల్ చేయడమే ఈక్విటీ అంటాం. ఇప్పుడు ఈక్విటీలో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఇంట్రాడే ఉంటుంది, సెకండ్ వచ్చేసి లాంగ్ టర్మ్ ఉంటుంది. ఇంట్రాడే అంటే ఒకటే రోజులో కొని నెక్స్ట్ ఒకటే రోజులో అమ్మితే ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు దాన్ని. ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అంటే ఇవాళ కొన్నారు 1 year ప్లస్ హోల్డ్ చేసిన తర్వాత దాన్ని మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అని చెప్తాం. ఇది వచ్చేసి ఈక్విటీ ట్రేడింగ్ గురించి. ఇప్పుడు మనం డెరివేటివ్స్లో పోదాం. అసలు డెరివేటివ్స్ అంటే ఏంటిదో ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. డెరివేటివ్స్లో బేసికలీగా 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసేమో ఫ్యూచర్స్, సెకండ్ వచ్చేసేమో ఆప్షన్స్. ఇది చాలామందికి ఇష్టమైన గేమ్ ఇది, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. ఇప్పుడు ఇన్ డీటెయిల్గా ఫ్యూచర్స్ అంటే ఏంటిదో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇది వచ్చేసి బేసికలీగా నిఫ్టీ చార్ట్. ఇప్పుడు మనం ఫ్యూచర్స్లో ఒక వ్యూ తీసుకొని పోతాం. ఫ్యూచర్స్లో మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేయము, ఒక వ్యూ తీసుకొని పోతాం. బేసికలీ ఇప్పుడు మార్కెట్ మంచి డౌన్ఫాల్లో ఉంది. ఎలా డౌన్ఫాల్లో ఉంది, ఒక సర్క్యూట్ ప్లే చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకు లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ లెక్క ఫామ్ చేసుకుంటా మార్కెట్ కింద పడుతుంది. ఇది వచ్చేసి మన వ్యూ. ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూసుకున్నాను అనుకో, నా పర్స్పెక్టివ్లో మార్కెట్ ఇక్కడ వరకలా పడవచ్చు అని ఒక వ్యూ ఉంది నాకు. ఇప్పుడు నేను ఇక్కడ మార్కెట్ని సెల్ చేస్తా. ఒకవేళ ఫ్యూచర్ అయిన ఆప్షన్స్ని కంపేర్ చేసుకుంటే ఆప్షన్స్లో మనకు ఒక లాట్ వచ్చేసి 10,000 రూపీస్కి వస్తుంది. కానీ అదే ఫ్యూచర్స్లో ఒక లాట్ కొనాలంటే దగ్గర 50,000 రూపీస్ మార్జిన్ కావాలి. ఫ్యూచర్స్ ట్రేడ్ చేయడానికి కొంచెం మార్జిన్ ఎక్కువ తీసుకుంటుంది. అదే ఆప్షన్స్లో వస్తే మనం ఆప్షన్స్లో అదే మార్జిన్ తక్కువ అయిపోతుంది. ఫ్యూచర్స్లో మనం డైలీ ట్రేడ్ చేయము, ఒక వ్యూ పైన ట్రేడ్ చేస్తాము. ఒకవేళ మనం ఇవాళ ట్రేడ్ తీసుకున్నామంటే కొన్ని మంత్స్ దాకా ఆ వ్యూ కోసం హోల్డ్ చేసుకొని ఉంటాం. దాన్ని మనం ఫ్యూచర్ ట్రేడింగ్ అంటాం. ఇప్పుడు మనం ఆప్షన్ ట్రేడింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. చాలామందికి ఆప్షన్ ట్రేడింగ్ అంటే ఇష్టం. ఆప్షన్ ట్రేడింగ్లో లాసెస్ కూడా చాలా అవుతాయి. ఆప్షన్ ట్రేడింగ్ ఒక బెట్టింగ్ లాంటిది. ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది లాస్ అవుతారు ఈ ఆప్షన్ ట్రేడింగ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ట్రేడింగ్లో 3 పాసిబిలిటీస్ ఉంటాయి. పోతే మార్కెట్ పైకన్నా అవ్వాలి, లేకపోతే కిందికన్నా అవ్వాలి, లేకపోతే సైడ్ వేస్ అన్న కావాలి. ఈ 3 పాసిబిలిటీస్. పైకి పోతున్న మార్కెట్ని మనం అప్ ట్రెండ్ మార్కెట్ అంటాం, కిందికి పోతున్న మార్కెట్ని డౌన్ ట్రెండ్ మార్కెట్ అని అంటాం. అలాగనే సైడ్ వేస్ మార్కెట్ని సైడ్ వేస్ మార్కెట్ అంటాం. ఇప్పుడు మనం బేసికలీగా ఆప్షన్స్లో 2 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఆప్షన్ బయింగ్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఆప్షన్ సెల్లింగ్ ఉంటుంది. ఈ ఆప్షన్ బయింగ్లో మనకు మార్జిన్ ఏదైతే ఉంటుందో ఈ మార్జిన్ తక్కువ పడుతుంది. బేసికలీగా 5,000, 3,000 దీంతో మనకు ఒక లాట్ వస్తుంది. అదే ఆప్షన్ సెల్లింగ్లో ఒక లాట్ కొనాలంటే దగ్గర మనకు 1 lakh రూపీస్ కావాలి. వితౌట్ హెడ్జింగ్ చేయకుంటే 1 lakh రూపీస్ కావాలి మనకు.
ఇప్పుడు వచ్చేసి మనం కమోడిటీ మార్కెట్ అంటే ఏంటో తెలుసుకుందాం. బేసికలీగా కమోడిటీ మార్కెట్ అంటే ఏదైతే న్యాచురల్లీ ఎర్త్ నుంచి వస్తాయో దాన్ని మనం కమోడిటీ మార్కెట్ అంటాం. లైక్ ఈ కమోడిటీ మార్కెట్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఎర్త్ నుంచి ఫస్ట్ వచ్చేసి ఎర్త్ నుంచి న్యాచురల్ రిసోర్సెస్ ఏదైతే వస్తాయో దాన్ని మనం కమోడిటీ మార్కెట్ అంటాం. ఈ కమోడిటీ మార్కెట్ బేసికలీగా 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి అగ్రి కమోడిటీ అంటే బేసికలీగా దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ వస్తుంది, అలాగనే ప్యాడీ వస్తుంది, వరి, రైస్ వస్తుంది, ఇవన్నీ మనకు దీంట్లో వస్తాయి. సేమ్ ఇప్పుడు ఇది వచ్చేసి మెటాలిక్ కమోడిటీ అంటే లైక్ సిల్వర్, గోల్డ్, గ్యాస్, ఆయిల్, ఇవన్నీ మెటాలిక్ కమోడిటీ కిందికి వస్తాయి. ఇది వచ్చేసి మనకు కమోడిటీ మార్కెట్. ఈ కమోడిటీ మార్కెట్లో బేసికలీగా ప్రైస్ యాక్షన్ స్మూత్ అంటే చాలా స్మూత్గా వర్క్ చేస్తుంది. దీంట్లో కూడా ఈ కమోడిటీ మార్కెట్లో కూడా డెరివేటివ్స్ ఉంటాయి. ఇక్కడ డెరివేటివ్స్ ఉంటాయి అండ్ ఈక్విటీలో కూడా డెరివేటివ్స్ ఉంటాయి. ఈ డెరివేటివ్స్ అంటే బేసికలీగా ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఏదైతే ఉంటాయో ఇవి రెండిట్లు ఉంటాయి. ఈ డెరివేటివ్స్ చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తాయి మనకు. ఇప్పుడు వచ్చేసి కరెన్సీ మార్కెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ US డాలర్ నుంచి కంపేర్ చేసుకుందాం. యూఎస్లో డాలర్స్ నడుస్తుంది, మన ఇండియాలో INR నడుస్తుంది. ఇప్పుడు ఒక US డాలర్ వచ్చేసి మన దగ్గర 85 రూపీస్ నడుస్తుంది. అదే నేను ఇవాళ $100 కొనుక్కున్నా. ఈ $100 నాకు ఎంత పడ్డాయి? 8,500 రూపీస్లో పడ్డాయి. అదే రేపు ఒక్క $1 రేట్ వచ్చేసి మన INRలో 90 రూపీస్ అయింది. ఇప్పుడు నేను 8,500 రూపీస్ పెట్టి $100 కొన్నా కదా, $100 కొన్నా. ఇవాళ అదే $100కి నాకు 9,000 రూపీస్ వస్తుంది. ఇప్పుడు ఏదైతే 9,000 అండ్ 8,500 డిఫరెన్స్ ఉందో దీంట్లో మైనస్ చేస్తే 9,000 నుంచి 8,500 మైనస్ చేస్తే నాకు 500 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఇది వచ్చేసి ప్రాఫిట్ ఉంది. ఇదే ప్రాఫిట్ డిజిటల్లీగా చేస్తే దీన్ని మనం కరెన్సీ మార్కెట్ అని అంటాం. ఈ వీడియో వచ్చేసి కొంచెం హార్డ్ ఉంటుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి వినండి. కానీ ఈ కాన్సెప్ట్ ఒక్కసారి నేర్చుకున్నారనుకో మీకు ట్రేడింగ్లో ఎవ్వరు ఆపలేరు. ఇప్పటిదాకా ఈ ఎండ్ వరకు ఎవరైతే వీడియో చూసారో వాళ్ళకు నిజంగా ట్రేడింగ్ నేర్చుకోవాలని ఉంది.